నాగ చైతన్య సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంతకాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేరువేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. పెళ్లి అయి విడాకులు తీసుకున్నా కూడా నాగ చైతన్య సమంతల మీద సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త రాకుండా ఉండడం లేదు. నిత్యం ఏదో ఒక విషయంలో వీరిద్దరూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇక వీళ్ళ విడాకుల గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. సుదీర్ఘకాలం పాటు ప్రేమాయణం సాగించి కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒకటై ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య సమంత. సినిమాల ద్వారా ప్రేమలో పడిన వీళ్ళిద్దరూ వివాహ బంధం మొదలైన తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇలా కొద్ది నెలల పాటు వేరువేరుగా ఉంటూ వచ్చిన చై శామ్ ఎట్టకేలకు విడాకులు తీసుకున్నారు. వారి విడాకులకి కారణం ఏంటో తెలియదు, కానీ నెట్టింట మాత్రం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి. నాగ చైతన్య సమంత ఇద్దరు ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళారట. ఆ పార్టీలో సమంత కాస్త డ్రింక్ చేసిందట. అయితే ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి గొడవ తలెత్తిందట. ఆ గొడవ జరిగాక సమంత ఆ గొడవ విషయంలో ఈగోలకు పోయిందని, అంతేకాదు సమంతకి ఉన్న అహంకారం వల్ల ఆ గొడవలు నాగార్జున వరకు తీసుకెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే నాగార్జున సమంతతో ఎంత వాదించినా కూడా ఫలితం లేకుండా పోయిందని ప్రచారం జోరుగా సాగింది. మధ్యలో సమంత ఉండడం వల్ల ఏం మాట్లాడుతుందో కూడా తెలియనట్లుగా ప్రవర్తించిందని, దాంతో ఆ రోజు రాత్రి వారిద్దరికీ చాలానే గొడవ జరిగిందని, ఈ గొడవ తర్వాత నాగ చైతన్య ఇలా కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి దారి వారి చూసుకోవడం మేలు అంటూ ఒక డెసిషన్కి వచ్చారని, నాగార్జున మాత్రం ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి చాలానే ప్రయత్నించారని, అది కుదరకపోవడంతో నాగార్జున సైలెంట్ అయ్యారంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే తాజాగా సమంత నాగ చైతన్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళ పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున ఇంట్లోని హాల్లోనే ఉంచారట. వాళ్ళు విడిపోయారు కదా ఇంకెందుకు అని చాలామంది అంటున్నా దాన్ని మాత్రం తీసేయడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వారి పెళ్లి ఫోటో తొలగించకపోవడానికి కారణం అందులో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఉండటమేనట. ఆ ఫోటోలో నాగార్జున, అమల, అఖిల్తో పాటు చాలామంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట. దీనివల్లే ఆ ఫోటోని తీసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. నాగ చైతన్య ఎక్కడా కూడా ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. అయితే సమంత మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తుంది. విడిపోయిన తర్వాత కూడా సమంత నాగ చైతన్య ఒకరి జ్ఞాపకాలు ఒకరు పదిలంగా దాచుకున్నారనే న్యూస్ కూడా వైరల్ అయింది. పైగా వారు రహస్యంగా కలుస్తున్నారంటూ కూడా కొన్ని రూమర్స్ హల్చల్ చేశాయి. ఇలా ఈ జంట గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా ఈ జంట మళ్ళీ కలిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీ ప్రమోషన్స్ సమయంలో నాగ చైతన్య తొలిసారిగా సమంతతో విడాకుల గురించి మాట్లాడారు. తాము ఇద్దరం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నామని నాగ చైతన్య పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికరంగా పరిస్థితులు మారాయని నాగ చైతన్య వెల్లడించారు. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లుగా జనాలలో ప్రచారం జరిగిందని, అది తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. నిజానికి సమంత చాలా మంచి అమ్మాయి అని, ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలని పేర్కొన్నారు. ఇక తాము విడిపోయి 2 ఏళ్లకు పైగానే అవుతుందని, చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది కాలం అవుతుందని నాగ చైతన్య తెలియజేశారు. ప్రస్తుతం తాము ఎవరి జీవితాల్లో వారు ముందుకు పోతున్నామని కూడా వెల్లడించారు. జీవితంలోని ప్రతి దశను తాము ఎంతగానో గౌరవిస్తామని నాగ చైతన్య వెల్లడించారు. అంతేకాదు తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని కూడా ఇందులోకి లాగి వార్తలు రాశారని, దానివల్ల ఆ మూడో వ్యక్తిని కూడా అగౌరవపరిచినట్లుగా పరిస్థితి మారిందని నాగ చైతన్య తెలియజేశారు. ఇది అన్నింటికంటే చెత్త విషయమన్నారు. ఈ క్రమంలో సమంత కూడా నాగ చైతన్య వ్యాఖ్యల తర్వాత ఆయన్ని ఉద్దేశించే ఒక పోస్ట్ పెట్టింది. మనమంతా ఒక్కటే, కేవలం అహంకారం, నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఒక కొటేషన్ను సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వీరిద్దరూ ఈగోలకు పోవడం వల్ల ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇద్దరి మాటల్లో ఒకరంటే ఒకరికి ద్వేషం లేదని కూడా చర్చిస్తున్నారు. ఇక సమంత నాగ చైతన్య 2017లో గోవాలో వివాహం చేసుకోవడానికి ముందు 3 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు.
2021లో వారి వివాహ వార్షికోత్సవానికి ముందు వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ 2018లో సమంత మాట్లాడుతూ, నాకు నా బిడ్డ ఎప్పుడు కావాలి అనే తేదీని పెట్టుకున్నాను. డేట్ ఫిక్స్ అయింది. మనం ఫిక్స్ చేసుకున్న డేట్ ప్రకారమే జరగబోతుంది అన్నట్లుగా నిర్ణీత తేదీకి అది జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నేను నాగ చైతన్య ఎప్పుడు బిడ్డని కావాలనుకుంటున్నామో ఖచ్చితంగా టైం లైన్ని ఫిక్స్ చేశాము అంటూ గతంలో సమంత స్టన్నింగ్ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఒకరి గురించి ఒకరు ఇద్దరు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. కానీ ఏమైందో ఏమో వీరిద్దరూ విడిపోయి చాలామందిని నిరాశపరిచారు. సమంత నాగ చైతన్య తిరిగి కలిస్తే బాగుండని ఎంతోమంది పూజలు కూడా చేశారు. కానీ అది మాత్రం జరిగేలా కనిపించడం లేదు.